హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ మండే. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వచ్చి పొంగల్ చేస్తున్నానండి, స్వీట్ పొంగల్ చేస్తున్నానండి. స్టవ్ మంటేసినాను. అందులో రైస్ నానబెట్టుకుంటానండి ఒక గ్లాసు. పెనం కొద్ది కాగింది, నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యిలో బాగా వేయించితే బాగా కమ్మగా టేస్ట్ బాగుంటుందండి. పెనం వేడి అయిపోయిందండి, పెసరపప్పు వేసేస్తున్నాము. మంచిదండి, అప్పుడప్పుడు వేసి ఇట్లా చేసి పెడితే పిల్లలకు మంచిది, బాడీ హీట్ తగ్గుతుంది, హెల్తీగా ఉంటుంది, చాలా మంచిదండి. నానిపోయినాయండి, ఇప్పుడు కుక్కర్లో వేసేస్తాను. అంతా చేసేస్తాను, అంతా కలబెట్టేసినానండి. కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్ పెడితే చాలండి. పొంగల్ అయిపోతుంది. బెల్లం అంతా ఇట్లా కట్ చేసుకున్నాను, పాన్ వేడి పెట్టుకున్నాను. బెల్లం కరిగించి బాగా కొంచెం బాగా కరిగిపెట్టేస్తానండి. కొంచెం నీళ్ళు వేసుకుంటానండి. ముందు అట్లే వేస్తా ఉన్నానండి, ఇప్పుడు కొంచెం బాగా కరగబెట్టి కొంచెం పాకంలాగా వచ్చినాక వేస్తాను, బాగా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా అట్లే ట్రై చేయండి. బాగా కరగాలండి కొద్దిసేపు. ఇదండి కరుగుతుంది బాగా. కొద్దిసేపు అండి, ఒక 5 minutes అంతే, బాగా కరిగిపోతుంది అన్నమాట. చూడండి ఎంత బాగా బురుబురు వస్తుంది. ఇంకా ఒక 2 minutes అంతే వేసేసుకోవాలి. ఉడికిపోయిందండి, బాగా ఉడికింది చూడండి. దీంతో బాగా స్మాష్ చేసుకుంటానండి, బాగా మిక్స్ అయిపోతుంది. పెసరపప్పు అంత అన్నం అంతా కలిసిపోతుంది. బెల్లం పాకు దీంట్లో వేసేసుకుంటానండి. కొంచెంసేపు స్టవ్ మీద పెడితే బాగా గట్టిగా అవుతుంది. కొద్దిగా నీళ్ళు ఎక్కువ అయిపోయినాయండి, పాయసంలాగా అయిపోయింది. ఈరోజు పొంగలి బాగా చేద్దాం అనుకున్నా, బాగా వచ్చింది, కొద్దిగా నీళ్ళు ఎక్కువ అయిపోయినాయి అనమాట. ఫస్ట్ నీళ్ళు ఎక్కువ వేసి పెట్టేస్తున్నాను, అందుకే అండి. అంతే అండి, వేడి పొంగలి రెడీ అయిపోయిందండి. ఓకే అండి, అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ అండి. చూడండి, దీంట్లో చిన్నది పెట్టుకున్నాను, బాగా చిన్నది ఇది. కొంచెం గోడంబి ద్రాక్ష వేయించుకుందాం అనేసి, బాదం అని కొంచెం వేయించుతానండి ఇట్లా కొద్దిగా. చూడండి ఇట్లా బాగా ఉబ్బినాయి అనమాట. ద్రాక్ష చిన్నది అండి, మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది నాకు, ఎంత బాగుందో చూడండి. వేసేస్తున్నాను. ఇది కొంతసేపు స్టవ్ మీద పెట్టినప్పుడు గట్టిగా అయిపోయింది చూడండి పొంగలి.
చూడండి అంతే అండి, పొంగల్ రెడీ అయిపోయింది.